Hi girls, today our topic is Proforma statement of profit and loss account of a company and Proforma balance sheet. Is it clear? ఈరోజు మన యొక్క ముఖ్యమైన అంశము కంపెనీ యొక్క నమూనా లాభ నష్టాల ఖాతా మరియు కంపెనీ యొక్క నమూనా ఆస్తి అప్పుల పట్టి. This is our 4th unit. In previous class, we discussed statutory books to be maintained by the company. అంతకుముందు క్లాస్లో కంపెనీ నిర్వహించాల్సిన శాసనాత్మక పుస్తకాల గురించి తెలుసుకున్నాము. ముఖ్యంగా ఈరోజు మన యొక్క ముఖ్యమైన అంశము కంపెనీ లాభ నష్టాల నివేదికను ఎలా తయారు చేయాలో నమూనా అనేది మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ as per Companies Act, New Company Act 2013, every company must maintain its profit and loss account and balance sheet as per the provisions of New Company Act 2013. నూతన కంపెనీ చట్టం 2013 ప్రకారం ప్రతి కంపెనీ నమూనా లాభ నష్టాల ఖాతాని ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయాల్సి ఉంటుంది. అనగా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారు. దట్ మీన్స్ ఎవ్రీ కంపెనీ మస్ట్ మెయింటైన్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఇన్ స్పెసిఫైడ్ మేనర్, ఇన్ ప్రిస్క్రైబ్డ్ మేనర్. దట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఈజ్ మెన్షన్డ్ బై న్యూ కంపెనీ యాక్ట్ 2013. అనగా నూతన కంపెనీ చట్టం 2013లో ఏ ప్రకారం అయితే నమూనా అనేది ఉందో ఆ నమూనా ప్రకారం మాత్రమే, అనగా ప్రతి కంపెనీ కూడా ఈ పద్ధతిలోనే లాభ నష్టాల నివేదికను మరియు ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయాల్సి ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, అవర్ ప్రజెంట్ కాన్సెప్ట్ Part 2, Proforma statement of profit and loss of a company for the year ended. Particulars, note number, amount. ముఖ్యంగా కంపెనీ పార్ట్ 2 ప్రకారం 31 డిసెంబర్తో అంతమయ్యే కాలానికి కంపెనీ యొక్క లాభ నష్టాల నివేదిక నమూనా, లాభ నష్టాల కంపెనీ యొక్క లాభ నష్టాల నివేదిక నమూనా. ఇది లాభ నష్టాల ఖాతా కాదమ్మా, నివేదిక. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ నాట్ ఏ అకౌంట్, దిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ఈజ్ ఇట్ క్లియర్? నెంబర్ 1, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సింప్లీ ఇట్ ఈస్ సేల్స్. కార్యకలాపాల వలన రాబడి అనగా అమ్మకాలు మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. నెంబర్ 2, అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు. అదర్ ఇన్కమ్స్ మీన్స్ వాట్? వీ హ్యావ్ టు టేక్ ఇంట్రెస్ట్, డివిడెండ్, డిస్కౌంట్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. దట్ మీన్స్ ఇతర ఆదాయం అనగా ఏం తీసుకుంటామంటే కంపెనీకి వచ్చిన డిస్కౌంట్లు, కంపెనీకి వచ్చిన వడ్డీ, కంపెనీకి వచ్చిన డివిడెంట్లు, పెట్టుబడుల అమ్మకంపై లాభం లేదా నష్టం ఉంటే కనుక ఆ అంశాలు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. నెంబర్ 3, టోటల్ రెవెన్యూ. దట్ మీన్స్ వీ హ్యావ్ టు యాడ్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఐటమ్స్. వీ గెట్ టోటల్ రెవెన్యూ. మొత్తం ఆదాయం, మొత్తం రాబడి ఎలా వస్తుంది? మొదటి అంశం మరియు రెండో అంశం అనగా కార్యకలాపాల ద్వారా రాబడి అనగా అమ్మకాలు మరియు ఇతర ఆదాయాలు కలిపితే మనకి మొత్తం రాబడి అనేది రావడం జరుగుతుంది. రాబడిలో నుంచి ఏం తీస్తాం మనం? ఆదాయంలో నుంచి ఏం తీస్తాం? రాబడి అంటే ఇక మనం ఏ రకంగా తీసుకోవాలి అంటే ఆదాయంగా తీసుకుంటాం అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? రెవెన్యూ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఇన్కమ్. From income we have to deduct the expenses. Is it clear? That is number 1, purchases minus difference between closing stock and the opening stock must be deducted. Difference between closing and opening must be deducted from purchases.
ఈజ్ ఇట్ క్లియర్ గర్ల్స్? అనగా కొనుగోలులో నుంచి ఏం తీయాలి? ముగింపు సరుకు మరియు ప్రారంభ సరుకు మధ్య ఉన్న తేడాన్ని మనం ఏం చేస్తామంటే తీసివేయడం జరుగుతుంది. ఈ విషయం మీరు ముఖ్యంగా గమనించాలి. నెక్స్ట్, these are the after purchase we have to show employee benefit expenses. Employee benefit expenses means what? We have to take wages and salaries. ఉద్యోగస్తుల ప్రయోజనాల చెల్లింపు అనగా సింపుల్గా మనం ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే వేతనాలు మరియు జీతాలు తీసుకోవడం జరుగుతుంది. అది నోట్ నెంబర్ 1 మాట. నెంబర్ 2 ఫినాన్స్ ఎక్స్పెన్సెస్, ఆర్థిక ఖర్చులు, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అనగా డిబెంచర్ల మీద వడ్డీ మనకి ఖర్చు కాబట్టి చూపించడం జరుగుతుంది, ఆర్థిక ఖర్చులో చూపిస్తాం. నెంబర్ సి, దట్ ఈస్ డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్ ఎక్స్పెన్సెస్. Generally, depreciation will be calculated on fixed assets. Amortization expenses is nothing but primary expenses, write-off, patents, write-off, all these items will be taken under amortization expenses. తరుగుదల మరియు లుప్తత ఖర్చులు ఏమని తీసుకుంటామమ్మా? తరుగుదల మరియు లుప్తత ఖర్చులు అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. తరుగుదల మరియు లుప్తత ఖర్చులు, తరుగుదల మరియు రద్దు ఖర్చులను కూడా అంటాం, లేదంటే తరుగుదల మరియు లుప్తత ఖర్చులు అని కూడా తీసుకోవడం జరుగుతుంది. లుప్తత అన్న పర్వాలా, రద్దు అన్న పర్వాలా. అనగా ఇక్కడ ఏం తీసుకుంటాం? స్థిరాస్తుల మీద తరుగుదల. స్థిరాస్తులు అంటే ఏంటి? భూమి, భవనాలు, వాటి మీద తరుగుదల తీసుకుంటాం. లుప్తత ఖర్చులు అనగా రద్దు ఖర్చులు ఏముంటాయి మనకి? ప్రాథమిక ఖర్చులు రద్దు, పేటెంట్లు, కాపీరైట్లు రద్దు తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క సి అంశంలో. నెంబర్ 4, దట్ ఈస్ డి అదర్ ఎక్స్పెన్సెస్, రెంట్, audit fee, director fee, bad debts, advertisement, general expenses, trade expenses, carriage, discount allowed, reserve for doubtful debts, manufacturing expenses, insurance, etc. All items. Is it clear? All other expenses will be shown under other expenses. ఇతర ఖర్చులు అంటే ఏం తీసుకుంటాం? అద్దె, ఆడిట్ ఫీజు, డైరెక్టర్ల ఫీజు, రాని బాకీలు, ప్రకటనలు, సాధారణ ఖర్చులు, వర్తక ఖర్చులు, క్యారేజ్ అనగా రవాణా, ఇచ్చిన డిస్కౌంట్, రాని బాకీలు అనేది, తర్వాత బీమా మరియు ఉత్పత్తి ఖర్చులు. ఈ ఖర్చులన్నీ మనం ఇతర ఖర్చుల్లో చూపించడం జరుగుతుంది. నెంబర్ ఎంత? 4 మన ఈ యొక్క టోటల్ ఎక్స్పెన్సెస్, దట్ మీన్స్ ఆల్ ABCD, బై యాడింగ్ ఆల్ దీస్ ఐటమ్స్ we get total expenses. Simply employee benefit expenses, finance expenses, depreciation amortization expenses, after expenses we have to add all these ABCD, we get total expenses. అనగా ఉద్యోగస్తుల ప్రయోజనాల చెల్లింపు ఖర్చులు, రెండోది ఆర్థిక ఖర్చులు, మూడోది తరుగుదల మరియు లుప్తత ఖర్చులు, ఇతర ఖర్చులు. ఈ 4 అంశాలు కూడితే మనకి మొత్తం ఖర్చులు వస్తాయి అన్నమాట. హౌ వి గెట్ ప్రాఫిట్? బై డిడక్టింగ్ ది టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ ఎక్స్పెన్సెస్. అనగా పన్నుకు ముందు లాభం ఎలా వస్తుంది? మొత్తం ఆదాయంలో నుంచి, మొత్తం రాబడిలో నుంచి ఖర్చులు తీసేస్తే మనకి పన్నుకు ముందు లాభం వస్తుంది. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డిడక్ట్ ది tax expenses. Is it clear? Tax is the tax expenses, that is nothing but provision for tax. అంటే పన్నుల కొరకు ఏర్పాటు అనేది 6వ ఐటమ్గా చూపించడం జరుగుతుంది. That is 7th one, profit after tax. How we get this item? 6th item, 5th item minus 6th item. That means from deducting profit, that means we are deducting the tax from profit. Simply 5th item minus 6th item. Is it clear girls? We get profit after tax. పన్ను తర్వాత లాభం అనేది మనకి రావడం జరుగుతుంది. ఈ నమూనాలోనే, ఈ పద్ధతిలోనే ప్రతి కంపెనీ కూడా లాభ నష్టాల నివేదికను తయారు చేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ ఎవ్రీ కంపెనీ మస్ట్ ఫాలో దిస్ Proforma in order to prepare the profit and loss statement. Once again I am repeating. First one, revenue from operations, which is nothing but sales. Number 2, other incomes, interest, dividend, discount, profit or loss on sale of investments. Number 3, total revenue. How we get this item? By adding revenue from operations and other incomes.
Number 4, expenses, purchases. Is it clear? From purchase, we have to deduct the difference between closing stock and the opening stock. Is it clear, girls? For example, closing stock is 20,000, opening stock is 10,000. What is the difference? 10,000. That 10,000 will be deducted from purchases. Is it clear, girls? Once again, I am repeating this point. Purchases minus, for example, purchases is 1 lakh, closing stock 20,000, opening stock 10,000. Closing stock 20,000, opening stock 10,000. What is the difference? 10,000. That 10,000 must be deducted from purchases, that is 1 lakh. That means 1 lakh minus 10,000. That is 90,000 we have to show purchases. మొట్టమొదటిగా మనం అమ్మకాలన్నీ తీసుకుంటాం, అనగా కార్యకలాపాల ద్వారా రాబడి. రెండోది ఇతర ఆదాయాలు తీసుకుంటాం. ఇతర ఆదాయాలు అంటే ఏమేమి ఉంటాయి? వచ్చిన డివిడెంట్, వచ్చిన వడ్డీ, వచ్చిన డిస్కౌంట్, పెట్టుబడుల అమ్మకంపై లాభం లేదా నష్టం. లాభం ఉంటే కనుక యాడ్ చేస్తాం, నష్టం ఉంటే మైనస్ చేస్తాం. నెంబర్ 3, మొత్తం రాబడి, అనగా అమ్మకాలు మరియు ఇతర ఆదాయాలు కలిపితే మనకు మొత్తం రాబడి అనేది రావడం జరుగుతుంది. నెంబర్ 4, ఖర్చులు, కొనుగోలు. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలుగా భావిద్దాం. ముగింపు సరుకు 20,000 అనుకోండి, ప్రారంభ సరుకు 10,000 అనుకోండి. కొనుగోలు 1,00,000 అనుకోండి, ముగింపు సరుకు 20,000, ప్రారంభ సరుకు 10,000. అనగా ముగింపు సరుకు 20,000లో నుంచి ప్రారంభ సరుకు 10,000 తీసేస్తే ఎంత? 10,000. ఈ 10,000ని ఈ కొనుగోలు 1,00,000 నుంచి 10,000 తీస్తే 90,000 మనం కొనుగోలుగా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇతర ఖర్చులు ఏముంటాయి కొనుగోలు తర్వాత? ఉద్యోగస్తుల ప్రయోజనాలు చెల్లింపు, దట్ ఈస్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఈస్ నథింగ్ బట్ వేజెస్ అండ్ సాలరీస్, జీతాలు మరియు వేతనాలు. రెండోది దట్ ఈస్ ఫినాన్స్ ఎక్స్పెన్సెస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్. ఆర్థిక ఖర్చులు అనగా డిబెంచర్ల మీద చెల్లించిన వడ్డీ చూపిస్తాం. నెంబర్ సి, డిప్రిసియేషన్ అమార్టైజేషన్, తరుగుదల మరియు లుప్తత ఖర్చులు. నెంబర్ 4, అదర్ ఎక్స్పెన్సెస్, ఇతర ఖర్చులు. By adding ABCD, we get total expenses. Fifth one, profit before tax. After that, we have to get how this amount we get, that is total revenue minus total expenses. After that, tax expenses must be shown. After that, profit after tax. How we get this amount? By simply 5th item minus 6th item. Is it clear, girls? We get profit after tax. ప్రయోజనాల చెల్లింపు, ఉద్యోగస్తుల ప్రయోజనాల చెల్లింపు, ప్రయోజనాల ఖర్చులు అని కూడా అంటాం. అనగా ఇక్కడ ఏం చూపిస్తాం అంటే మనం ఉద్యోగస్తుల ప్రయోజనాల ఖర్చులు అంటాం. ఉద్యోగస్తుల ప్రయోజనాల ఖర్చులు అనగా ఏమేమి చూపిస్తాము? వేతనాలు మరియు జీతాలు. ఉద్యోగస్తుల ప్రయోజనాల ఖర్చులు అనగా సింపుల్గా జీతాలు, వేతనాలు తీసుకుంటాం. నెంబర్ 2, ఆర్థిక ఖర్చులు అనగా కంపెనీ చెల్లించిన వడ్డీలు తీసుకుంటాం. మూడోది తరుగుదల మరియు లుప్తత ఖర్చులు. నాలుగోది ఇతర ఖర్చులు అనగా ABCD కలిపితే మనకి మొత్తం ఖర్చులు వస్తాయి. ఐదోది పన్నుకు ముందు లాభం అనగా మొత్తం రాబడిలో నుంచి మొత్తం ఖర్చులు తీస్తే మనకి పన్నుకు ముందు లాభం వస్తుంది. తర్వాత పన్నుల కొరకు ఏర్పాటు అనేది ఉంటుంది. ఈ యొక్క ఐటెం తర్వాత పన్ను తర్వాత లాభం వస్తుంది. అనగా ఈ యొక్క పన్నుకు ముందు లాభంలో నుంచి పన్ను తీసివేయగా, అనగా సింపుల్గా 5వ ఐటెంలో నుంచి 6వ ఐటెం తీసేస్తే మనకి పన్ను తర్వాత లాభం అనేది రావటం జరుగుతుంది. Now it is the part 1 Proforma balance sheet of a company for the year ended 31 డిసెంబర్తో అంతమయ్యే సంవత్సరానికి కంపెనీ యొక్క ఆస్తి అప్పుల పట్టి నమూనా. మరోసారి చెప్తున్నా, పార్ట్ 1 ప్రకారం 31 డిసెంబర్, జనరల్గా మనం 30 డిసెంబర్తో క్లోజ్ చేస్తాం కాబట్టి మామూలుగా నేను ఉదాహరణగా చెప్తున్నాను. 30 డిసెంబర్తో అంతమయ్యే కాలానికి కంపెనీ యొక్క నమూనా ఆస్తి అప్పుల పట్టి. నమూనా అంటే ఏంటి? ప్రతి కంపెనీ కూడా ఈ పద్ధతిలోనే, ఈ నమూనాలోనే ముగింపు లెక్కలను తయారు చేయాలి. అనగా
ఆస్తి పట్టిని తయారు చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్రొఫార్మా. దిస్ ప్రొఫార్మా మస్ట్ బి మెయింటైన్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ. దట్ ఈస్ నెంబర్ 1 పర్టిక్యులర్స్, నోట్ నెంబర్, అమౌంట్, వివరాలు, నోట్ నెంబరు, మొత్తము. నెంబర్ 1 ఈక్విటీ అండ్ లయబిలిటీస్. Under that we have to show shareholders fund. Shareholder fund is nothing but what? Share capital, reserves and surplus. Reserves and surplus means what? We have to take general reserve, profit and loss account. Is it clear? Share capital is note number A. Reserves and surplus note number B. Share application money pending allotment. C. Number 3 long term borrowings, that is debenture and the bank loan, note number D. Is it clear girls? ముఖ్యంగా ఈక్విటీ మరియు అప్పులు, మొట్టమొదటిది ఏంటి? వాటాదారు నిధులు చూపిస్తాం. దాంట్లో మనకి వాటాదారు నిధుల్లో రెండు వస్తాయి. ఏంటవి? వాటా మూలధనము మరియు రిజర్వ్ మరియు మిగులు. రిజర్వ్ మరియు మిగులు ఏం చూపిస్తాం? సాధారణ రిజర్వ్ను చూపిస్తాం, లాభ నష్టాల ఖాతాని చూపించడం జరుగుతుంది. నెంబర్ 2 కేటాయింపు చేయాల్సిన వాటా దరఖాస్తు సొమ్ము. కేటాయింపు చేయాల్సిన వాటా దరఖాస్తు సొమ్మును సిగా చూపించడం జరుగుతుంది. నెంబర్ 3 దీర్ఘకాలిక అప్పులు అనగా డిబెంచర్లు, బ్యాంకు లోను. నెంబర్ 4 దట్ ఈస్ కరెంట్ లయబిలిటీ. Number 1 short term liabilities, that is deposits, loan from related parties. Trade payables, that is creditors, bills payable, bank OD. F note number. Other current liabilities, that is outstanding expenses, income received in advance. Note number G. Short term provisions, that is nothing but provision for tax, proposed dividend. Note number H. ప్రస్తుత అప్పులు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఏంటవి? స్వల్పకాలిక అప్పులు అనగా డిపాజిట్లు, పార్టీల నుండి తీసుకున్న అప్పు అనగా వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పుగా ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. తర్వాత వర్తకపు చెల్లింపులు. వర్తక చెల్లింపులు అంటే ఏంటి? రుణదాతలు చెల్లింపు బిల్లు, బ్యాంక్ ఓడి. వర్తక చెల్లింపులు అన్నాం అనగా ఇక్కడ ఏం చూపిస్తాం? రుణదాతల్ని, చెల్లింపు బిల్లుల్ని, బ్యాంక్ ఓడిని చూపిస్తాం. నోట్ నెంబరు ఎఫ్ అవుతుంది. ఇతర ప్రస్తుత అప్పులు అనగా చెల్లించాల్సిన ఖర్చులు, ముందుగా వచ్చిన ఆదాయం. మళ్ళీ చెప్తున్నా, చెల్లించాల్సిన ఖర్చులు, ముందుగా వచ్చిన ఆదాయం. ఇక్కడ నోట్ నెంబర్ జీ తీసుకుంటాం. స్వల్పకాలిక ఏర్పాట్లు అనగా పన్నుల కొరకు ఏర్పాటు, ప్రతిపాదిత డివిడెండ్. పన్నుల కొరకు ఏర్పాటు, ప్రతిపాదిత డివిడెండ్ని స్వల్పకాలిక ఏర్పాట్లో చూపించడం జరుగుతుంది. నోట్ నెంబర్ హెచ్. ఈ మొత్తం కలిపితే మనకి ఏమవుతాయి? మొత్తం అప్పులు అవుతాయి. ఈజ్ ఇట్ క్లియర్? అనగా ప్రస్తుత అప్పులు 4గా చూపిస్తాం. ఏంటవి? స్వల్పకాలిక అప్పులు, వర్తకపు చెల్లింపులు, ఇతర ప్రస్తుత అప్పులు, స్వల్పకాలిక ఏర్పాట్లు. ఇవన్నీ చూపిస్తే మనకి ప్రస్తుత అప్పులుగా మనం చూపిస్తాం. అనగా అప్పులు ఎన్ని రకాలు? ఇక్కడ 4 రకాలుగా చూపించుకుంటున్నాం. ఒకటి వాటాదారుల నిధులు, రెండోది కేటాయింపు చేయాల్సిన వాటా దరఖాస్తు సొమ్ము, మూడోది దీర్ఘకాలిక అప్పులు, నాలుగోది ప్రస్తుత అప్పులు. దట్ ఈస్ లయబిలిటీస్ ఆర్ 4. Number 1 shareholders fund is nothing but fixed liability. Under that we have to show share capital and reserves and surplus. Number 2 share application money pending allotment. Number 3 long term borrowings, that is debentures and bank loan. Current liabilities are 4 items. Short term liabilities, trade payables, other current liabilities, short term provisions. By adding all these items, that is shareholder fund, number 2 share application money pending allotment, long term borrowings, current liabilities, we get total of liabilities. Next we have to show assets. That means we completed the liability data. Next we have to show the assets data. Assets, first asset is the fixed assets. Under that tangible assets. Tangible assets means what? Here plant and machinery, land and buildings, furniture, vehicles, etc. Note number 1, that is I.
Number B, that is intangible assets, goodwill, patents, copyrights, trademarks. That is note number J. Long-term investments, that is investment in shares. That is note number K. ఆస్తులు ఇప్పటి వరకు అప్పుల సమాచారాన్ని మనం చూపించడం జరిగింది. రెండోది ఆస్తి పట్టిలో అప్పులు చూపించిన తర్వాత ఏం చూపిస్తాం మనం? ఆస్తుల్ని చూపించడం జరుగుతుంది. మొదటి ఆస్తి ఏంటి? స్థిర ఆస్తులు. దాంట్లో కనిపించే ఆస్తి ఏమేమి ఉంటాయి? ప్లాంట్ యంత్రాలు, భూమి, భవనాలు, ఫర్నిచరు, వాహనాలు. రెండోది కనిపించని ఆస్తులు. కనిపించనంటే గుడ్విల్ కనబడదు, పేటెంట్లు, కాపీరైట్లు, ట్రేడ్ మార్కులు మనకు చూపించడం జరుగుతుంది. నోట్ నెంబర్ జే అవుతుంది. నెంబర్ 2, దీర్ఘకాలిక పెట్టుబడులు అనగా వాటాల్లో పెట్టిన పెట్టుబడిని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. నోట్ నెంబర్ కే అవుతుంది. నెక్స్ట్ వన్, మూడో రకం, దట్ ఈస్ థర్డ్ టైప్ ఆఫ్ అసెట్ ఈస్ current assets. Under current assets, we show all these items. That is short-term investments, inventory, it is nothing but closing stock. Next, trade receivable means what here? Bills receivable, debtors. Note number N. Cash and cash equivalent, that is cash in hand, cash at bank. Note number O. Short-term loans and advances. Note number P. Other current assets. What we have to take? Prepaid expenses, outstanding income. Note number Q. Once again I am repeating, current assets are short-term investments. Note number L. Inventory, that is nothing but closing stock. M. Trade receivables, that is bills receivable, debtors. N. Cash and cash equivalent, that is cash in hand, cash at bank. O. Short-term loans and advances. P. Other current assets, prepaid expenses, outstanding incomes will be shown under other current assets. Note number Q. అనగా మూడో రకం ఆస్తి ఏంటంటే మనకి స్వల్పకాలిక పెట్టుబడులు. నోట్ నెంబర్ ఎల్. ఇన్వెంటరీలు అనగా ముగింపు సరుకును చూపిస్తాం ఇక్కడ. నోట్ నెంబర్ ఎం. వర్తకపు వసూళ్ళు. వర్తకపు వసూళ్ళు అంటే ఏం చూపిస్తాం ఇక్కడ మనం? వర్తక వసూళ్ళలో వసూలు బిల్లులు, రుణగ్రస్తులు చూపిస్తాం అన్నమాట. నోట్ నెంబర్ ఎన్. నగదు మరియు నగదు సమానతలు. ఇక్కడ ఏం చూపిస్తాం? చేతిలో నగదు, బ్యాంకులో నగదు చూపిస్తాం. నోట్ నెంబర్ ఓ. నెక్స్ట్ వన్, స్వల్పకాలిక రుణాలు మరియు అడ్వాన్సులు. స్వల్పకాలిక రుణాలు మరియు అడ్వాన్సులు. నోట్ నెంబర్ పి. ఇతర ప్రస్తుత ఆస్తులు అనగా ముందుగా చెల్లించిన ఖర్చులు, రావాల్సిన ఆదాయాలు క్యూగా చూపిస్తాం అన్నమాట. అనగా ప్రస్తుత ఆస్తులు ఎన్నిగా చూపించాం? స్వల్పకాలిక పెట్టుబడులు, ముగింపు సరుకు, వర్తకపు వసూళ్ళు, నగదు మరియు నగదు సమానతలు, స్వల్పకాలిక అడ్వాన్సులు, ఇతర ప్రస్తుత ఆస్తులు. ఇవన్నీ కలిపితే ఏవన్నీ? 3 రకాల ఆస్తులు ఉన్నాయి ఇక్కడ మనకి. ఏ 3 రకాల ఆస్తులు? స్థిరాస్తులు, దీర్ఘకాలిక పెట్టుబడులు, ప్రస్తుత ఆస్తులు. ఈ 3 కలిపితే మొత్తం ఆస్తులు మనకి రావటం జరుగుతుంది అన్నమాట. దట్ మీన్స్ assets are 3 types. Number 1, fixed assets, long-term investments, current assets. By adding these 3 items, we get total assets. Once again, I am repeating, assets 3 types. That is fixed assets. Number 2, long-term investments. Number 3, current assets. Under fixed assets, it is of 2 types, tangible, intangible. Is it clear, girls? Number 2, long-term investments. Number 3, current assets. Is it clear? By adding these 3 assets, we get total assets. ఆస్తులు 3 రకాలు. స్థిరాస్తులు మళ్ళీ దీంట్లో 2 రకాలు ఉంటాయి. కనిపించే ఆస్తులు, కనిపించని ఆస్తులు. రెండోది దీర్ఘకాలిక పెట్టుబడులు. మూడోది ప్రస్తుత ఆస్తులు. ఈ 3 ఆస్తులను కలిపితే మనకి మొత్తం ఆస్తులు రావటం జరుగుతుంది. Is it clear, girls? Once again I am repeating, liabilities are 4 types. That is number 1, shareholders fund, share application money pending allotment. Number 3, long-term borrowings. Number 4, current liabilities. By adding these 4 items, we get total of liabilities. అప్పులు 4 రకాలు. వాటాదారు నిధులు, దాంట్లో మళ్ళీ 2 ఉంటాయి. వాటా మూలధనం, రిజర్వ్. రెండోది
కేటాయింపు చేయాల్సిన వాటా దరఖాస్తు సొమ్ము. మూడవది దీర్ఘకాలిక అప్పులు. నాలుగవది ప్రస్తుత అప్పులు. అనగా అప్పులు 4 రకాలు, ఆస్తులు 3 రకాలు అన్న విషయం మీకు తెలియాలి. లయబిలిటీస్ ఆర్ 4 types, అసెట్స్ ఆర్ 3 types. Is it clear, girls? This is our proforma బ్యాలెన్స్ షీట్. ఇది మన యొక్క కంపెనీ యొక్క ఆస్తి అప్పుల పట్టి నమూనా. ఈజ్ ఇట్ క్లియర్, గర్ల్స్? దీస్ ఆర్ ఆల్ ది రిఫరెన్స్ బుక్స్. కార్పొరేట్ అకౌంటింగ్, కళ్యాణి పబ్లిషర్స్, ఎస్పి జైన్ అండ్ కేఎల్ నోరంగ్. కార్పొరేట్ అకౌంటింగ్, ఎస్ఎన్ మహేశ్వరి. Today our class is we discuss proforma profit and loss statement of company and proforma balance sheet statement of company. ఈ రోజు మనం రెండు ముఖ్యమైన నమూనాలను తెలుసుకోవడం జరిగింది. ఫస్ట్గా మనం తెలుసుకుంది ఏంటంటే కంపెనీ యొక్క నమూనా లాభనష్టాల ఖాతా, లాభనష్టాల నివేదిక. నమూనా లాభనష్టాల నివేదిక తెలుసుకున్నాము. రెండవది కంపెనీ యొక్క నమూనా ఆస్తి అప్పులు బట్టి నమూనా అని తెలుసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.